మరికొన్ని గంటల్లోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సినటువంటి ఆ భార్యని హతమార్చాడు భర్త. 24 గంటలైతే పాపో బాబో జన్మనిచ్చేవారు. కానీ అంతలోనే భార్య పైన ఇద్దరి మధ్య ఆ మనస్పర్ధల కారణంగా భార్యని గొంతు నిలిమి హతమార్చాడు భర్త. ఈ దారుణమైన ఘటన విశాఖ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. మనస్పర్ధలే కారణంగా అనూష అనేటువంటి భార్యని గొంతు నిలిమి చంపేశాడు జ్ఞానేశ్వర్. 2 నెలల క్రితం వివాహం చేసుకున్నారు ఇద్దరు కూడా. పిఎం పాలెం ప్రాంతంలో అనూష జ్ఞానేశ్వర్ నివాసం ఉంటున్నారు. అనూష అస్వస్థతకు గురైందంటూ బంధువులకు మెసేజ్ పెట్టాడు. స్నేహితులకు కూడా ఇదే మెసేజ్ని ఫార్వర్డ్ చేశాడు జ్ఞానేశ్వర్ భర్త. ఇక మెసేజ్ పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. అనూషని అక్కడికి వెళ్ళినటువంటి బంధువులు దీనావస్థలు చూసి అక్కడ కొంత అపస్మారక స్థితిలో వెళ్ళిపెట్టి అనూషని చూసి వెంటనే ఆసుపత్రి తరలించారు. కానీ అప్పటికే అనూష మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. అయితే అనూషను తానే హత్య చేసినట్టుగా భర్త జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నాడు. జ్ఞానేశ్వర్ అదుపులో తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు. ఈ యొక్క పూర్తి ఘటనకు గల కారణాలు జ్ఞానేశ్వర్ నుంచి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఆ పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆ అమ్మాయి, ఆ భార్య ఒక్కసారిగా విగతజీవిగా పడిపోయి ఇప్పుడు 2 ప్రాణాలు, ఆ కడుపులో ఉన్నటువంటి బాబు లేదా పాప బిడ్డ ప్రాణం పోయింది, ఆ తల్లి ప్రాణం కూడా పోయింది. సో 2 ప్రాణాలు గాలే పలిసిపోయాయి. మనస్పర్ధలే కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఒక బిడ్డకు జన్మనివ్వాల్సిన భార్యని ఈ రకమైనటువంటి దారుణంగా గొంతు నిలిపి చంపేయడమే కాకుండా అందరికీ నమ్మించే ప్రయత్నంలో భాగంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆరోగ్యం బాగాలేదని చెప్పి మెసేజ్ పెట్టి అక్కడి నుంచి పరారైపోయిన నేపథ్యం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ప్రజెంట్ ఈ ఘటనపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఓవర్ టు యు. విశాఖలో నిండి గర్భిణి మరో 24 గంటల్లో డెలివరీ అవుతున్న అనూష అయితే అతి ఘోరంగా తన భర్త పేకను మీద చంపేశాడని చెప్పి వీళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూష సోదరి మనతో పాటు ఉంది. అమ్మా, అసలు ఏం జరిగింది చెప్పండి. అసలు ఎప్పుడు పెళ్ళయిందమ్మా? ఎన్ని రోజుల క్రితం పెళ్ళయింది? 2 సంవత్సరాలు అవుతుంది. ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మోసం చేసి దాన్ని చంపేసి దాన్ని వదిలించుకోవడానికి నాటకం ఆడాడు. ఇదంతా రాకముందు ఒక ప్రాణం అయితే అని చెప్పి ఒక ప్రాణాన్ని తీసేసాడు. మీ అక్క మీతో మాట్లాడారా? ఆఖరిసారికి ఎప్పుడు మాట్లాడారు? నిన్న ఉదయం మాట్లాడింది, నవ్వుతూనే మాట్లాడింది, బాగానే మాట్లాడింది. నొప్పులు రావట్లేదు, ఇంకేమి రావట్లేదు అని చెప్పి. రాత్రి కూడా డెలివరీకి నేను జాయిన్ చేసిన ఆడు ఒప్పుకోలేదంటే నేను చంపేయడానికి ఆడికి ప్లాన్ చేశాడు. ఆడు ఫ్యామిలీ వీళ్ళందరూ కలిపి. ఈ రోజు డెలివరీ అవ్వాల్సిందమ్మా? ఈ రోజు డెలివరీ అవ్వాల్సింది. అసలు నేను నైటే జాయిన్ చేస్తామంటే ఆడు ఒప్పుకోలేదంట. అసలు ఏది బయటికి రానివ్వలేదండి. ఈ పిల్లని నమ్మించేశాడు. నమ్మించి ఏది బయటికి రానివ్వలేదు. జ్ఞానేశ్వర్. చెప్పండి, ఏం చెప్తారు అసలు? సార్ వాడదా సార్ మెయిన్ థింగ్ సార్ అక్కడ ఏంటంటే మాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది, పలానా అలాగా అయ్యింది అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత చూసేటప్పటికి బాడీ చనిపోయింది అమ్మాయి. కేరళలో దిగిపోయాము, చనిపోయింది. హాస్పిటల్ కేసు కమాపని చెప్పారు. వచ్చిన వెంటనే అబ్బాయి స్టార్ట్ నుంచి మాకేం తెలియదు, ఏదో అన్కాన్షియస్ అయిపోయింది తెచ్చని చెప్పారు తప్ప ఇంకేం చెప్పలేదు. తీరా చూస్తే మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయికి సార్ ఆ అబ్బాయి వాళ్ళు ఏంటో తెలియదు. అతనికి మ్యారేజ్ అయ్యింది, ఇలాగ ప్రెగ్నెంట్ అయ్యింది, అబౌట్ డెలివరీ ఏంటో తెలియదు. ఈ రోజు కానీ దాటితే మాత్రం కన్ఫర్మ్ అయిపోద్ది. దానికోసం నైట్ స్టెప్ తీసుకోవడం ఇంకేం కాదు. మరి నైట్ ఏ గొడవ తెలియదు, మార్నింగ్ చెప్పేశారు అంతే. మార్నింగ్ కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత జరుగుతున్న కొద్దీ ఏమైందంటే చెప్పాడు. ఫస్ట్గా చేతితో పేపర్స్ని చెప్పాడు. తర్వాత ఇప్పుడేమో అందాక పోలీసుగా చెప్పాడు చున్నీతో చెప్పేసి చెప్పాడు అంతే. ఇంకేం కాదు, చున్నీతో పిసికేసాను, ఆ పేపర్ చంపేసాను చెప్పాడు అంతే. పిఎం పాలెం స్టేషన్కి వెళ్ళిపోయారు అబ్బాయి. ఇప్పుడు అమ్మగారు వచ్చారు. అది మాచూరు ఉందండి, మాచూరులో ఉంది. ఆయనకి ఎలాంటి శిక్ష విధించాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? మళ్ళీ ఏ ఆడదానికి ఇలా జరగకూడదండి. ఇలా నమ్మించి మోసం చేసాడు. నడక సరే శిక్ష చేయాలంటే సైడ్ సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పి చేసాడు. ఇదంతా అన్ని చంపేదాన్ని నా కూతురు మాటలు పెట్టుకున్నాడు. నేను అదుకుంటున్నా అయిపోయినా ఎదురు కూతుర్లో ఉన్నాను. నన్ను నా కూతురు ఎత్తిపోయాడు బాబాయ్. నా
కోటి కూతురు పోయి బాబాయ్ అది పోయి. ప్రధానంగా చూసుకోవచ్చు మనం ఈ అనూష అయితే ఎవరైతే ఉన్నారో అనూష అయితే నిజంగా ప్రేమించి మోసం చేశాడని చెప్తున్నారు. అయితే అమ్మా ఎలా తెలుసు మీకు అనూష ఎప్పటి నుంచి పరిచయం మీకు? మా పాపల ఫ్రెండ్స్ ఫ్రెండ్ బాగుండేదా? బాగానే ఉండేవారు మాతో అయితే అమ్మాయి మంచిదే కానీ మొన్న వెళ్ళాం మేము హాస్పిటల్కి మా పాప తీసుకుని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎప్పుడమ్మా హాస్పిటల్కి వెళ్తామంటే 2 రోజులు వెళ్తానంటే అని చెప్పింది. తెల్లవారు వచ్చేమో మా పాపకు ఫోన్ చేశారండి. ఈరోజు డెలివరీ ఎదవలు అంతే మరి ఇంకా అలాంటి పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఎదవలు అంతే. ఈరోజు తెల్లవారు మా అమ్మాయి ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి, అనుషకు బాగాలేదు ఒకసారి వెళ్ళమ్మా మంచినీళ్ళు నోట్లో వేసినా మింగట్లేదంట అని. మేము వెళ్ళేసరికి 3 హాస్పిటల్ తిరుగుకొని వస్తే ఆరిలో హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తాడు చనిపోయి ఉంది. వాళ్ళు అన్నారు ముందే చనిపోయిందమ్మా ఇప్పుడు కాదు ఎప్పుడో చనిపోయింది అని అన్నారు. ఇప్పుడు భర్త నేనే చంపేశాను పేకను చంపేశాను అని అన్నారు కదా, ఏంటి ఎలాంటి ఆడికి ఎలాంటి శిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారు? అది అలాంటి అదే దాంతో అన్నట్టుగా ఆడికి దాని పరిచయండి, అప్పుడే ఇంకొక పిల్లకి జీవితం పాడు చేయరు అంతే మరి. దాంతో అన్నట్టు దానికి దాని పరిచయండి ఆడికి కూడా. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ అనుష ఆయన్ని ప్రేమించి వివాహం ఆడి నిజంగా నిండు చోళాలు 12 నెలలు నిండిన చోళాలను నిజంగా గొంతు నిలువ చంపడానికి ఎలాంటి చేతులు వచ్చాయి అని చెప్పి అనుకున్నారు. మీరేమవుతారండి అనుషకి ఏమవుతారు మీరు? ఏంటి ఎలా ఉండేది సార్ మీతో? బాగుండేదా? నిత్యం మాట్లాడేదండి, ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేది. అసలు ఏ ప్రాబ్లం లేదనే చెప్పేది, అది బాగానే చూసుకునేవాడు అని చెప్పేది. కానీ ఎంత దారుణం చేస్తాడని చెప్పేసి మామూలుగానే ఉండేవాడండి. అసలు ఎప్పుడు అనుమానించడానికి కూడా ఇది అవ్వలేదు, కానీ ఎంత దారుణం చేస్తాడని కల్లో కూడా ఊహించలేదండి. అసలు నిండు చోళాలను ఎలా చేతులు వచ్చేస్తాయండి? చాలా క్రూరం అండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీలాటోళ్ళు సపోర్ట్ కావాలండి, వదిలే ప్రసక్తి అయితే మాత్రం లేదండి. ఎలాంటి శిక్ష విధించాలంటారా? చట్టపరంగా ఎటువంటిది న్యాయం అయితే అదే ఖచ్చితంగా చేయాలండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వదలడం అయితే మాత్రం సొసైటీలో మాత్రం తిరగకూడదండి అలాంటి వాళ్ళు. చాలా కిరాతకంగా చంపిన ఆ వ్యక్తి అయితే నిజంగా కఠినంగా శిక్షించాలని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. చెప్పండి ఏం చెప్తారు మీరు? సార్ శిక్షించాలి సార్, అబ్బాయికి వదలకూడదు. మా దగ్గర అయితే చాలా డ్రామాలు చేశాడు. మార్నింగ్ ఏమైంది అమ్మాయికి అనేసరికి లేదు పడుకున్నది నైట్ టైము 2 గంటల వరకు మాతో మాట్లాడింది పడుకుంది అని చెప్పాడు. పొద్దున్న లేపేసరికి ఇంకా లగట్లేదు అమ్మాయి అన్నాడు. మేము వెంటనే ఇంటికి వెళ్ళాం ఏమైంది అని చెప్పి. వెళ్ళేసరికి అమ్మాయి ఆల్రెడీ డెడ్ స్టేజ్లో ఉందన్నమాట, ఆల్రెడీ చనిపోయి ఉంది. మేము పల్స్ చెక్ చేస్తున్నా మాకేం తెలియట్లేదు, ఉందో లేదో మాకు ఐడియా రావట్లేదు. వెంటనే అందుకని అక్కడ పక్కనే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ పట్టుకెళ్ళాం. అక్కడ చూసి చెప్పారనమాట అమ్మాయి చనిపోయింది అని చెప్పి. అవునండి. అమ్మాయి ఇప్పుడు పోలీసులు వచ్చారండి. పోలీసులు ఇక్కడ కేజీహెచ్కి తెచ్చేసరికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి ఏమైంది అని అడిగేసరికి అబ్బాయి ఏమొచ్చి ఫస్ట్ అంతా మాకు తెలియదు ఇలాగే అయింది అని చెప్పాడు. అబ్బాయికి ఒళ్ళు మీద అంతా గీతలు ఉన్నాయన్నమాట. ఈ సైడ్ చంపలంతా ఇలా గీరీస్ ఉన్నాయి, ఇక్కడ మెడ మీద చెయ్యి మీద గీరీస్ ఉన్నాయి. పోలీసులు ఫస్ట్ అడిగేసరికి నాకు అవి ఎలర్జీ ఉన్నాయి, అందుకే లేదంటే చెంపల మీద ఎందుకంటే ఏడ్చుకున్నాను ఇలా పట్టుకొని అందుకే వచ్చే నాకు అన్నాడు. మళ్ళీ పోలీసులు గట్టిగా అడిగేసరికి అప్పుడు ఒప్పుకున్నాడు. నేనే ఇద్దరికి గొడవ అయిందంట వాళ్ళిద్దరికి. అబ్బాయి చెప్పడం అయితే ఇదే, వాళ్ళిద్దరికి గొడవ అయింది. ఆ గొడవలో అబ్బాయి కోపం వచ్చి అబ్బాయి ఏమొచ్చి ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా. భార్యాభర్తలు అన్నాక చిన్న మనస్పర్ధలు రావడం కామనే, కానీ అదే మనస్పర్ధలు మనసులో పెట్టుకొని నిజంగా పీక నులిమి ఈ నిండు చూలాలైన భార్య అనూషను అయితే జ్ఞానేశ్వరు అయితే పీక నులిమి చంపడం అయితే నిజంగా వివాదాస్పదమైంది. నిజంగా అందరూ ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఈరోజు డెలివరీ అవ్వాల్సింది అనూష నిన్న రాత్రి భర్తే స్వయంగా పీక నులిమి చంపడంతో నిజంగా ఇది బాధాకరమైన విషయం. కంపల్సరీగా ఆ జ్ఞానేశ్వరిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ అనూష సోదరు కానీ తల్లి కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి కఠినంగా శిక్షిస్తే మరొకటి ఇలా తయారవకుండా ఉంటాడని చెప్పి ఈ బంధువులు కానీ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ RTV విశాఖ KGH వద్ద నుంచి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.